Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ. అలాగే ఈ వీడియోలో వచ్చేసైతే తెలంగాణ కుకింగ్ ఛానల్ ఒకటి ఉంటుంది. ఆ స్లాంగ్ సేమ్ అదే విధంగా మేము రోజు ఆ ఛానల్ చూస్తాము. అదే ఆ స్లాంగ్ వాడితే ఎలా ఉంటుంది, మా పిల్లలు రోజు చూస్తే ఫన్నీగా అంటూ ఉంటారు ఏదైనా కుక్ చేసేటప్పుడు. అదే స్లాంగ్ ఇందులో మేము యూజ్ చేసాము జస్ట్ ఫర్ ఫన్. చాలా బాగా అనిపించింది. వాళ్ళు రోజు అంటే చాలా ఫన్నీగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా ఇందులో చెప్పాము. ఎలా ఉందనేది కామెంట్లో చేయండి. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది. దమ్ బిర్యానీ కంటే ఇది చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ కోసం ఉల్లిపాయలు కోసుకున్నా, అల్లం వెల్లిపాయలు తీసిన, ఇక్కడ మసాలా రెడీ చేసుకుంటున్నా. కోసిన ఉల్లిపాయలు ఎంచుదానా, నూనె వేసిన, సాజీర ఎత్తానా, ఉల్లిపాయలు ఎత్తానా. లేదు నాకు చికెన్ బిర్యానీ చేయి. లేదు టుడే ఆనియన్ బిర్యానీ. లేదు చికెన్ చేయి. ఇదిగో చికెన్ పట్టుకొచ్చిన. ఈరోజు ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ చేస్తానా. చికెన్ లెగ్ పీస్ చేస్తానా, చికెన్ ఫ్రై చేస్తానా. వాటర్ పోయేంత వరకు ఉడికించుకుంటానా. చికెన్లోని వాటర్ పోయేంత వరకు ఉడికించేసా. ఇలా ఫ్రైడ్ పీస్ బిర్యానీ కాబట్టి ఇందులోంచి వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఆయిల్లో. అప్పుడే ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. వెల్లుల్లి పేస్ట్ చేస్తానా, చికెన్ బిర్యానీ తప్ప పన్నీర్ బిర్యానీ, ఆనియన్ బిర్యానీ ఏది వద్దన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. మనము కోసుకొని తినొద్దు, ఎందుకంటే వాటికి పాపం తెలుగుతుంది. అందుకనే కోళ్ళని వేరే చోటికి పంపించాలి. చికెన్ పీస్ లో కారం వేస్తానా, ఉప్పు వేస్తానా, బిర్యానీ మసాలా వేస్తానా, కొత్తిమీర వేసుకుంటానా, ఇంట్లో తోడు పెట్టిన పెరుగేస్తానా, ఉడికిస్తానా, బాస్మతి రైస్ వేస్తానా, ఉడికిన అన్నం వేస్తానా, లేస్తానా. నెక్స్ట్ పుదీనా నెయ్యి వేస్తానా. వేడి వేడి ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ రెడీ. చాలా సింపుల్, ఈజీ అండి. ఇది మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ బాగా ఫ్రై చేసేసుకొని జస్ట్ రైస్ వేసుకొని లేయర్గా చికెన్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అంటే ముక్క ఫ్రైడ్గా ఉంటుంది, సాఫ్ట్గా కాకుండా మనం ఫ్రై చేసిన చికెన్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. దమ్ బిర్యానీ కంటే ఇది చాలా బాగుంటుంది. మా పెద్దబాబు అసలు యాక్చువల్లీ చికెన్ తినడు. వాడు ఇలా చేయడం వల్ల వాడికి బాగా నచ్చుతుంది. అందుకోసం వాడి కోసం ఇలా చేశాను. ఇప్పుడు అదంతా రెండు వైపులా రైస్కి కలవాలి కాబట్టి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ వీడియోలో కూడా మొత్తం తెలంగాణ స్లాంగ్ వాడు చెప్పాడు. ఒక ఫన్నీ యూట్యూబ్ ఛానల్లో చూస్తాడు మా వాడు. అలా బాగుందని చెప్పేసి రోజు కుక్ చేస్తుంటే కూడా అలాగే చేస్తాడు. కాబట్టి ఈరోజు సండే కదా ఇంట్లో ఉన్నప్పుడు నేను చేస్తుంటే అలా చెప్పాడు. చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా వేడి వేడి రైసు చాలా టేస్ట్ ఉంది. దీనికి పని కూడా అంత అనిపించలేదు.
మామూలుగా దమ్ బిర్యానీ అయితే దాన్ని మ్యాగ్నేట్ చేసుకొని అన్ని కలిపెట్టుకోవాలి. ఇది అలా కాదు, అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వాడికి చికెన్ లెగ్ పీస్ కావాలని గొడవ, ఇంకా వాడికి ఇచ్చేసాము. చాలా బాగుంది. ఇది ఆఫ్టర్ 1 మంత్ అవుతుంది మేము చేసి. అదే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం చికెన్ చేస్తున్నాము. దాదాపు 1.5 మంత్ అవుతుంది మేము చికెన్ తినక. ఇంకా స్టార్టింగే బిర్యానీ స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తింటాను. బాగుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు తిని చూస్తాను ఫ్రెండ్స్. అద్దురైపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అద్దురైపోయింది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ. మీరు లైక్ చేసి మా మమ్మీ నుంచి ఇదిగో ఈ లెగ్ పీస్ని దుబ్బి పడేసాను ఫ్రెండ్స్. అందుక ఫుల్ కాలుతుంది సరిగా. బాగుంది ఫ్రెండ్స్, లైక్ చేయండి సన్నా. వెజిటేరియన్ని అయినా చికెన్ బిర్యానీ బాగుంది, తింటున్నాను. మా పెద్ద బాబుకు చికెన్ తినడు, కానీ వాడు ఈ ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ అంటే బాగా నచ్చుతుంది, తింటున్నాడు. ఈ మధ్య చికెన్ అయితే అలవాటైంది. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఈ వీడియో అనేది కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.